న్యాయం చేయాలని ఆలోచన చేసి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచినటువంటి వ్యక్తి ఇదే సమయంలో మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు అంతకుముందు పివి నరసింహారావు గారి క్యాబినెట్లో ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి ఆ తర్వాత ఆయన తర్వాత మళ్ళా డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానమంత్రి కావడం ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను యావత్ ప్రపంచంలో వారితో సమానంగా లిబరలైజేషన్ ఎకనామిక్స్ చేసిన తర్వాత ఫైనాన్స్ యావత్ ప్రపంచంలో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ముఖ్యంగా ఆయన ఆలోచన నిజంగా పార్లమెంట్లో మాట్లాడినా బయట మాట్లాడినా అపోజిషన్ కూడా గౌరవించే వ్యక్తి ఆయన ఎన్నడూ కూడా సీరియస్గా కానీ ఒకరిని ఏదన్నా ఒక మాట అన్నాడు కానీ తెలియదు. అదేవిధంగా సోనియా గాంధీ గారికి 2 సార్లు అవకాశం వచ్చినా ఈ దేశ ప్రధానమంత్రి కావాలన్నా ఆమె లేదు నేను ఉండను, ఒక ఆర్థికవేత్త బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే వ్యక్తినే నేను 2 పర్యాయాలు ఆయనను ప్రధానమంత్రి చేశారు. దానివల్లనే ఈ దేశంలో అభివృద్ధి జరుగుతుందంటే అది ఆయన ఆలోచన. గతంలో పివి గారు లిబరలైజేషన్ చేయడం, ఆయనతో పాటు ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ తన క్యాబినెట్లో తీసుకోవడం, ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి. ఈ సమయంలో యావత్ భారతదేశంలో ఎన్డీఏ ఏ విధంగానైతే పనిచేస్తుందో ఇండియా కూటమిని ఏకపరిచి బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచన చేసే సమయంలో ఆయన పోవడము కాంగ్రెస్ పార్టీకి తీరని ఏది అన్యాయం జరిగింది. అన్యాయం అనగానే తీరని లోటు జరిగిందనేది నా ఉద్దేశం. ఏదైనా ఆయనతోటి నేను పనిచేసే అవకాశం వచ్చింది. ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా 2 సార్లు ప్రధానమంత్రిని కలిసి ఓబీసీ ఇష్యూలో దేశంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ మద్దతు ఇచ్చింది. అప్పుడు ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ కావాలని ఆలోచన చేసే సమయంలో సుప్రీంకోర్టు కొట్టేషన్ దేర్ ఇస్ నో రిజర్వేషన్ ఫర్ ఓబీసీ అని. అలాంటి సమయంలో నేను సోనియా గాంధీ దగ్గరికి పోయి, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, టాలెంట్ హ్యాస్ గివెన్ టు ఎవ్రీబడి. దేవుడు అనేటోడు అందరికీ అవకాశాలు ఇచ్చాడు, కానీ మాకు ఒక అవకాశం ఇవ్వాలి. సుప్రీంకోర్టు కొట్టేసినాక మా ఫ్యూచర్ ఏం కావాలంటే అడిగింది, ఏం చేయాలన్నారు. ఏం లేదమ్మా, నువ్వు మన్మోహన్ సింగ్ గారికి చెప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే ఆనాడు ఉన్నటువంటి లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు బిల్లు పెడితే ఐఐటి ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డాక్టర్లు అవుతున్నారు. బిల్లు పాస్ అయింది. అది కేవలం మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ వల్లనే జరిగింది. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం 3వ సారి వచ్చిన బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతలేదు. కేవలం యూపీఏ పీరియడ్లోనే జరిగింది, అది మన్మోహన్ సింగ్ పీరియడ్లోనే జరిగింది. నిజంగా నాకు చాలా బాధ ఉన్నది అలాంటి వ్యక్తి లేకపోవడం. ఆయనతో పాటు నాకు 2008లో మంత్రిలో క్యాబినెట్లో తీసుకోవాలని సోనియా గాంధీ చెప్పడం, ఆయన కూడా ఆలోచన చేసి నా పేరు ఇంక్లూడ్ చేశారు. కానీ వేరియస్ పరిస్థితుల్లో నాకు అన్యాయం జరిగింది. అయినా పర్వాలే, కానీ మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి చనిపోవడం నాకు చాలా బాధాకరం ఉంది. ఎందుకంటే ఆయన దేశంలో ఒక మంచి ఆలోచన కలిగిన వ్యక్తి. నేను అనుకుంటా ప్రధానమంత్రి ఉండి అదే మామూలు మనిషిలాగానే సామాన్య సిటిజన్గానే ఉన్నాడు, కానీ ఎప్పుడు ఆడంబరాలు చేయడమో లేకుంటే ఇవాళ రేపు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి వచ్చినా వాళ్ళ ఆలోచనలు వేరు. ఇవాళ ఎన్డీఏ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ఒక్కసారి కూడా బీసీల గురించి ఆలోచన చేయలే ఈ 10 ఏళ్లలో. నేను ఆయనను కూడా కలిసిన 3 సార్లు. ఏది మా జనాభా ప్రాతిపదికంగా మాకు ఉన్న ఒక మినిస్ట్రీ, సెపరేట్ మినిస్ట్రీ చేయాలి. అగ్రికల్చర్ ఉంటుంది, ఏది అడవులలో ఉన్న పులుల లెక్క తెలుస్తుంది, కానీ మా లెక్క తెలియదని అన్న ఆయన పట్టించుకోలే. అదే ఇవాళ రాహుల్ గాంధీ గారు మంచి కార్యక్రమం తీసుకున్నారు. దానికి నిన్న ఏది
రాహుల్ గాంధీ గారి తర్వాత ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా ఈ కార్యక్రమం చేపట్టే సమయంలో మన్మోహన్ సింగ్ ఉంటే ఇంకా బాగుంటుండే అనేది నా ఉద్దేశం. 2 సార్లు ఆయనతో కలిసిన ఫొటోస్ ఇక్కడ ఇక చూడండి. ఓబీసీ ఎంపీస్ మీటింగ్లో కలవడం జరిగింది ఆయనను 2 సార్లు. ఆయనను కలవడం జరిగింది. అప్పుడు వీరప్ప మౌలి అదేవిధంగా అందరూ కూడా ఆల్ ఎంపీస్, ఎస్పీ, బీఎస్పీ అన్ని పార్టీలోళ్ళు కూడా కలిసి రిప్రజెంటేషన్ చేసినాం. కానీ ఆయననే ఇవాళ ఐఐటి, ఐఐఎంలో చేసిన ఘనత ఆయనదే. ఇవాళ మా పిల్లలు లక్షల సంఖ్యలో ఇవాళ ఇంజనీర్లు అవుతున్నారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఏదైనా ఆయన చనిపోవడం, ముఖ్యంగా భారతదేశంలో ప్రతి బడుగు బలైన వర్గాలకు ఆయన ఆర్థికవేత్త, ప్రపంచంలోనే పేరు సంపాదించాడు. పివి తర్వాత ఆయననే. కనుక ఏదైనా ఆయన చనిపోవడం ఆయన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ అది మన సోనియా గాంధీ గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు అందరూ వెళ్ళారు. కానీ ఇక్కడ ఆయన పూలదండ వేసి మేము నివాళులు అర్పించినాం. వారి కుటుంబ సభ్యులు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుతున్నా. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.